అందరికీ నమస్కారం. ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి సంబంధించి గత కొద్ది రోజులుగా మనం వీడియోలు చేస్తూ వస్తున్నాం. సమాచారాన్ని అందిస్తూ ఉన్నాం. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఎనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి సహకారంతో ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ వీడియో కూడా ఆయన అనాలిసిస్కి సంబంధించింది. ఇక చాలామందికి ఒక డౌట్, పుతిన్ ఎందుకు ఈ రెండు దేశాల మధ్య వివాదంలో తలదూర్చాడు, లేదా ఈ మొత్తం వివాదానికి వెనుకుండి నడిపిస్తూ ఉన్నాడు అనే కోణంలో కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన కోణంలోనే ఈ విశ్లేషణ ఉంది. రష్యా, ఇరాన్, టర్కీ, లెబనాన్, జోర్డాన్, సిరియా ఇప్పటికే బయటపడ్డాయి. ఈ దేశాలన్నీ కూడా తాము అమెరికా, ఇజ్రాయెల్, నాటోకి వ్యతిరేకము అని. ఇంతకీ రష్యా ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. నాటో దేశాల్లో చాలా వరకు ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసి విసిగిపోయాయి. ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇప్పట్లో ముగిసేలా లేదు, ఏదో ఒక చోట ఆగిపోవాలి. దానికోసం మెల్లగా ఆయుధ సరఫరాని తగ్గిస్తూ వస్తున్నాయి. కానీ అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మీ దగ్గర ఉన్నటువంటి పాత ఆయుధాలు వదిలించుకోండి, అధునాతన ఆయుధాలు మేము ఇస్తాము అని. సో ఇది అమెరికా నాటో దేశాల మీద తెస్తున్నటువంటి ఒత్తిడి. కానీ అధునాతన ఆయుధాలు ఫ్రీగా ఇస్తుందా అంటే ఫ్రీగా ఇవ్వదు, దాని మీద ఖర్చు చేయాలి ఈ దేశాలు కూడా. సో ఆ ఖర్చు చేసే స్థితిలో లేవు నాటో దేశాలు. ఇక ఇజ్రాయెల్ గనక ఉక్రెయిన్కి సహాయం చేస్తే ఉక్రెయిన్ రష్యాని ధీటుగా ఎదుర్కోగలదు అని కూడా పెంటగాన్ వ్యూహంలో భాగం. ప్రస్తుతం రష్యన్ ఎయిర్ ఫోర్స్కి వెన్నెముకగా నిలుస్తున్నటువంటి SU-30 జెట్లని ఉక్రెయిన్ SU-27లు ఎదుర్కోలేకపోతున్నాయి. అదే సమయంలో మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి SU-30 MKIలకి ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి EW అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ వల్ల పాక్ F-16 నుంచి ప్రయోగించినటువంటి ఆమ్రామ్ 120 మిసైల్స్ని కూడా జామ్ చేయగలిగింది. గత కొంతకాలంగా అమెరికా కూడా ఈ ఉక్రెయిన్కి EW సూట్ SU-27లకి అమర్చమని అడుగుతోంది. కానీ ఇజ్రాయెల్ తిరస్కరిస్తూ వస్తోంది. అలాగే వివిధ రంగాల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ జామర్స్ కూడా ఇవ్వమని అడుగుతోంది. ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ల విషయంలో ఎలాంటి జోక్యము చేసుకోకుండా తటస్థంగా ఉంటూ వచ్చింది. 3 నెలల క్రితం జెలెన్స్కీ ఇజ్రాయెల్కి మానవత్వం అంటేనే లేదు, మానవత్వం అంటేనే ఏమిటో తెలీదు అంటూ మాట్లాడాడు. దానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బదులిస్తూ, నీ ఇంటిని చక్కబెట్టుకునే పనిలో ఉండు, మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్తుంది ఇజ్రాయెల్ అంటూ తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్కి రష్యాతో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు, అందుకే భారత్ లాగా న్యూట్రల్గా ఉంటూ వస్తోంది. పుతిన్ మాజీ గూఢచారి అన్న సంగతి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మాస్కో నుంచి టెల్ అవీవ్ చేరుకోగల ICBMలు రష్యా దగ్గర ఉన్నాయి. ఇక ఆపద సమయంలో ఇరాన్ వేల కొద్దీ కామికాజ్ డ్రోన్లను ఇచ్చింది రష్యాకి. ప్రస్తుతం రష్యాకి ఇప్పటికిప్పుడు డ్రోన్లు అది వేల సంఖ్యలో తయారు చేసే సమయం లేదు కాబట్టి ఇరాన్ నుంచి నేరుగా డిజైన్ తీసుకొని కొద్దిపాటి మార్పులు చేసి సొంతంగా తయారు చేసుకుంటోంది. హమాస్ విషయంలో చాలామంది మర్చిపోయినటువంటి విషయం ఏమిటంటే, పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించి వాళ్ళ ప్రతినిధికి శాశ్వత ప్రాతిపదికన మాస్కోలో కార్యాలయం ఇచ్చాడు పుతిన్. ఇజ్రాయెల్ భయానికి కారణం పాలస్తీనాకి ప్రతినిధిని మాస్కోలో ఉంచడం కూడా. ఇక రష్యాకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎలాంటి స్టెప్ తీసుకున్నా కూడా హమాస్కి సహాయం చేస్తుంది రష్యా. ఇప్పటికే ఉక్రెయిన్ పైలట్లకి F-16ల మీద ట్రైనింగ్ ఇస్తున్నాయి నాటో దేశాలు. SU-30 MKI జన్మస్థలం రష్యా అయినప్పటికీ రష్యా దగ్గర ఉన్నటువంటి SU-30ల కంటే మన దగ్గర ఉన్న SU-30 MKIలు చాలా అడ్వాన్స్డ్గా ఉండడానికి కారణం ఫ్రెంచ్ ఏవియానిక్స్తో పాటుగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇజ్రాయేలీ EW సూట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లు. అలాగే ఈ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి F-16లు అమెరికా దగ్గర ఉన్న F-16ల కంటే చాలా అడ్వాన్స్డ్. ఇజ్రాయెల్ తన స్వంత EW సూట్ని అమర్చుకుంది. రష్యా భయం ఏంటంటే, ఉక్రెయిన్కి ఇచ్చేటటువంటి F-16లలో ఇజ్రాయెల్ టెక్నాలజీ పెట్టి ఇస్తే అది రష్యన్ ఎయిర్ ఫోర్స్కి తీవ్ర నష్టం కలిగిస్తుంది అని. అంటే ఇజ్రాయెల్ ఉక్రెయిన్కి ఎక్కడా సపోర్ట్ చేయకుండా తటస్థంగా వ్యవహరించినప్పటికీ కూడా ఎక్కడ అమెరికా ఒత్తిడి వల్ల, ఈ మధ్యనే సౌదీకి ఇజ్రాయెల్కి మధ్య లాబియింగ్ కూడా చేస్తోంది కదా, సో ఎక్కడ అమెరికా ఒత్తిడి వల్ల ఉక్రెయిన్కి ఇజ్రాయెల్ సహకారం చేస్తుందో, ఆ సహకారంతో ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుందో అని రష్యా కూడా ఆలోచించి ఉండవచ్చు. అందుకే ఇజ్రాయెల్ ఏం చేయాలి, తన భద్రత చూసుకోవడంలో బిజీగా ఉండిపోవాలి. అంటే ఏం చేయాలి అంటే హమాస్ చేత దాడి చేయించాలి. అది కూడా ఎలా చేయాలి, సాదాసీదాగా రొటీన్గా ఉండకూడదు.
మరోవైపు ఇరాన్ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి సహాయంని కూడా చేసినట్టు ఉంటుంది, వారి రుణం కూడా తీర్చుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా వార్లో ఇరానే ఎక్కువగా అన్ని దేశాల కంటే సహకారం ఇచ్చింది రష్యాకి. ఇక ముస్లిం దేశాలను ఇజ్రాయెల్ నుంచి వేరు చేయాలి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద భీకర దాడి చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ అదే చేస్తోంది, తప్పదు. యుఏఈ మాత్రమే హమాస్ చర్యని ఖండించింది. ఫస్ట్ అటు ఇటుగా షిఫ్ట్ అవుతూ ఎట్టకేలకు మళ్ళీ హమాస్కి వ్యతిరేకంగానే యుఏఈ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక మిగతా అరబ్ దేశాలన్నీ కూడా మౌనంగా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఈ నెలలో ఇజ్రాయెల్ సౌదీతో వాణిజ్య, వ్యవసాయ, టెక్నాలజీ రంగాల్లో పరస్పరం ఒప్పందం చేసుకోబోతున్న సమయంలో ఈ హమాస్ దాడి జరగడం గమనార్హం. మరి ఇప్పుడు మసీదుల్ని కూడా బాంబులతో కూల్చేస్తుంది గాజాలో ఇజ్రాయెల్. ఎందుకంటే ఈ ఉగ్రవాదులందరూ కూడా నక్కి ఉంటున్నది అందులోనే. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కూల్చేస్తోంది ఎలాంటి జాలి చూపకుండా. సౌదీకి గనక ఈ పాయింట్ నచ్చకపోతే ఒప్పందం అనేది జరగకపోవచ్చు. సో పుతిన్కి, ఇరాన్కి ఏం కావాలి అంటే ఇదే కావాలి. ఇజ్రాయెల్కి, సౌదీకి మధ్య స్నేహబంధం పెనవేసుకోకూడదు. సో అరబ్ ప్రపంచాన్ని డైలమాలో పడేసింది ఈ విధంగా రష్యా. నాతో కలుస్తారా లేక ఇజ్రాయెల్ అమెరికా కూటమిలో కలుస్తారా? ఇలా రష్యా విసిరినటువంటి సవాల్కి జవాబు ఇప్పట్లో ఎవరూ చెప్పలేరు, ఎవరు ఇవ్వలేరు కూడా. ఉక్రెయిన్తో చేస్తున్నటువంటి యుద్ధంని దృష్టి మళ్లించి ఫోకస్ మధ్యప్రాచ్యం వైపు మళ్లించడంలో రష్యా విజయం సాధించింది అని చెప్పొచ్చు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, లిబియా దేశాల్లో అమెరికా, యూరోప్ దేశాలు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు రష్యా చేసింది కూడా కరెక్ట్ అవుతుంది. హమాస్ ఎలా ప్రవర్తిస్తుందో పుతిన్కి తెలుసు. పుతిన్ వల్ల పరోక్షంగా 2000 మంది యూదులు మరణిస్తే ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా దేశాలలో మరణించిన సామాన్య ప్రజల గురించి ఎవరు మాట్లాడరు. ఇజ్రాయెల్ మనకి మిత్రదేశం కాబట్టి బాధ కలుగుతోంది. కానీ కొద్ది వేల మంది ఉగ్రవాదుల్ని చంపడం కోసం అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్ దేశాలు కలిసి 5 లక్షల మంది ఉసురు తీశారు. అప్పుడు రష్యా కలుగ చేసుకోలేదు. ఐసిస్, అల్ ఖైదా, ముజాహిద్దీన్, తాలిబాన్, లష్కర్ ఎ తోయిబాలని సృష్టించింది ఎవరు? అమెరికా కాదా? ఉక్రెయిన్లో ఇప్పటి వరకు 2 లక్షల మంది మరణించారు, 10 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. అమెరికా వేలు పెట్టకుండా ఉంటే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసేదా? జియోపాలిటిక్స్ని అర్థం చేసుకోవాలి ముందు. హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, యూదులు, సిక్కులు అనే పదాలు ఒక సాకుగా చూపబడుతున్నాయి మాత్రమే. ఏ దేశ ప్రయోజనాల కోసం ఇదంతా జరుగుతున్నది అనేది ఎప్పటికీ అర్థం కాదు. ఇంత చెప్పుకొని అసలు విషయం చెప్పాలి కదా. ఈ సోకాల్డ్ అభివృద్ధి చెందిన దేశాల మధ్య ఉన్న పంచాయతీ చివరికి ఎవరి వరకు వస్తుందంటే మోదీ ముందుకు వస్తుంది. మోదీ ముందుకు తెచ్చి పరిష్కారం చెప్పమనే రోజు దగ్గరలోనే ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించిన కొంతమంది ఉన్నత అధికారులు కూడా మోదీ గారు కలిగజేసుకుంటే శాంతియుతంగా ఈ పరిష్కరిస్తాము అనుకుంటే గనక మేము ఆహ్వానిస్తున్నాము, కానీ ఆ హమాస్ ఉగ్రవాదులు వినే స్థితిలో లేరు అని కూడా వాళ్ళు ఉటంకించడం జరిగింది. ఇది జరుగుతుంది కూడా. ఒకవేళ వారి అప్రోచ్ సరైన విధానంలో ఉంటే మోదీ యొక్క దౌత్యమో లేకపోతే మోదీ యొక్క మీడియేషనో జరిగే అవకాశం ఉంది. ఇది సత్యం. విశ్వగురువుకి అర్థం ఏంటో తెలుసా? హై రైజ్ బిల్డింగులు కాదు, లేకపోతే భారీ పరిశ్రమలు కాదు. అదే నిజమైతే ఎవరు అవ్వాలి విశ్వగురువు? చైనా అవ్వాలి. విశ్వగురువు అంటే అందరికీ ఆదర్శంగా ఉండటం. అది ప్రస్తుత భారత ప్రధాని మోదీలో ఉంది అనేది నిర్వివాద అంశం. ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మరిన్ని విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.